అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఆ అమ్మవారి చూపులు, పలుకులు, అలుకలు, చక్కెర మోవి, వొయ్యారపు నడక, ఈ సౌందర్య విశేషాలన్నీ వర్ణిస్తూ సాగే ఒక చక్కటి అన్నమాచార్య సంకీర్తన చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ అనే అన్నమాచార్య కీర్తన ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాట జానపద శైలిలో సాగేటటువంటి పాట. మనం పల్లె వింటుంటేనే తెలుస్తుంది. చక్కని తల్లికి చాంగుబళ. చాంగుబళ అంటే జానపద ఆ భాషలో బాగు బాగు అంటే చాలా బాగుంది అని అర్థం. అంటే ఈ పాటలో అమ్మవారి సౌందర్యం చాలా అద్భుతంగా ఉందని, అంతకు మించిన సౌందర్యం ఎక్కడా లేదు. అంటే అమ్మవారికి అమ్మవారే సాటి అని, ఆ సౌందర్యాన్ని దేనితో కూడా పోల్చలేమని ఆవిడ మాటలు, పలుకులు, ఆ మోవి, వీటన్నిటినీ కూడా రమణీయంగా వర్ణించారు అన్నమాచార్యుల వారు. ఈ పాట వింటూ ఉంటే మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలు గుర్తొస్తూ ఉంటాయి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భూషణ అనే నామాన్ని తీసుకుంటే ఆ అమ్మవారి నాసికాభరణం, ముక్కు పుడక ఆ నక్షత్రాల కాంతిని కూడా తలదన్నే విధంగా ఉంది అని చెప్పబడింది. అలాగే పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ అంటే పద్మరాగ శిలలు అద్దం కంటే నున్నని చెక్కిళ్ళు అమ్మవారికి ఉన్నాయని చెప్పబడింది. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అనేటటువంటి నామాన్ని చూసినట్లయితే ఆ పగడాలు దొండ పండ్లు కంటే వాటిని తలదన్నే ఎర్రదనం అమ్మవారి పెదవులకు ఉంది అని చెప్పబడింది. అలాగే అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అనే నామంలో అంటే అసలు అమ్మవారి చుబుకం గడ్డాన్ని వర్ణించడానికి అసలు ఉపమానమే లేదు, అంటే దేనితో కూడా పోల్చలేము అని చెప్పబడింది. కాబట్టి అమ్మవారి అతిశయమైన సౌందర్యానికి అమ్మవారే సాటి. ఆ విశేషాలన్నిటితో అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ సాగే ఈ చక్కటి అన్నమాచార్య కీర్తనని ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ పాటని మనం పాడి రాగంలో నేర్చుకోబోతున్నాం. పాడి రాగం అనేది మాయామాళవ గౌళ అనే రాగం యొక్క జన్యం. అంటే మాయామాళవ గౌళ అనే రాగం నుంచి ఈ పాడి రాగం పుట్టిందనమాట. ఇక తాళం ఆది తాళం. శృతి విషయానికి వస్తే జీ షార్ప్ 5:30 శృతిలో మనం ఈరోజు ఈ చక్కని తల్లికి చాంగుబళ అనే పాటను నేర్చుకోబోతున్నాం. ఈ అన్నమాచార్య కీర్తనలో కూడా పల్లవి 3 చరణాలు ఉంటాయి. ముందుగా పల్లవి చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చాంగుబళ అంటే అదొక జానపద సంబంధమైన మాట. చాలా బాగుంది, బాగు బాగు అని చెప్పడాన్ని చాంగుబళ అంటారు. చక్కని తల్లికి చాంగుబళ, అమ్మవారికి చాంగుబళ అంటే ఆవిడకి మించిన చక్కదనం లేదు అని అర్థం. అలాగే చక్కెర మోవికి, చక్కెర అంటే మనకు తెలుసు తియ్యనైనటువంటిది, పంచదార లాగా తియ్యనైనటువంటిది అనమాట. మోవి అంటే పెదవి. అమ్మవారిది చక్కెర మోవి అట. అంటే అమ్మవారి పెదవి చక్కెర లాంటిదని కాదు, అమ్మవారి పలుకులు కూడా అంత తీయగా ఉంటాయి, అంత మధురంగా ఉంటాయని మనకు తెలుసు. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. అంటే అమ్మవారి మాటల్లోని తీయదనం, ఆ మాధుర్యం ఆ సరస్వతీదేవి యొక్క వీణ కచ్చపి కంటే కూడా మించిపోయి ఉందట. అంటే అసలు సరస్వతీదేవి వీణ కచ్చపి అంటేనే దాన్ని మించింది లేదు, దాన్ని కూడా మించిపోయేంత తీయదనం, మాధుర్యం ఉందని అందులో చెప్పబడింది. లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. అలాగే సౌందర్య లహరిలో కూడా శంకర భగవత్పాదులు కూడా దీనికి సంబంధించి చాలా చక్కగా చెప్పారు. ఈ భావాలన్నిటినీ కూడా ఏర్చి కూర్చున్నట్టు ఉంటుంది ఈ పాట. ఈ పల్లవి నేర్చుకుందాం. చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి అది కరెక్ట్గా సారి రి మామమ చక్కని తల్లికి చాంగుబళ. మొదటిసారి చాంగుబళ అలా హాయిగా శృతిలో నిలపాలి. రెండోసారి చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ
ఈ సంగతి చాలాసార్లు వస్తుంటుంది ప్రతి చరణంలో కూడా, కాబట్టి దీన్ని జాగ్రత్తగా పద పమరి రిసా పద పమరి రిసా చాంగుబళ చాంగుబళ పద పమరి రిసా పద పమరి రిసా చాంగుబళ చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ అని పల్లవి ఆపాలి. అంటే ముందు చక్కని తల్లికి చాంగుబళ అని సస్టైన్ చేస్తాం, తర్వాత చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ అని 2 సార్లు పాడి చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ అని పాడితే పల్లవి ఎండ్ అవుతుంది. పాడదామా? తాళం వేస్తూ ఆది తాళం. చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ. మొదటి చరణం. కులికెడి మురిపెప్పు కులికెడి మురిపెప్పు కుమ్మరింపుతన కుమ్మరింపుతన సళుపు చూపులకు సలుపు చూపులకు చాంగుబళ చాంగుబళ కులికెడి మురిపెప్పు కులికెడి మురిపెప్పు కుమ్మరింపుతన కుమ్మరింపుతన సళుపు చూపులకు చాంగుబళ సలుపు చూపులకు చాంగుబళ పలుకుల సొలపుల పలుకుల సొలపుల పతితో గసరెడి పతితో గసరెడి చలముల చలముల అలుకకు అలుకకు చాంగుబళ చాంగుబళ పలుకుల సొలపుల పలుకుల సొలపుల పతితో గసరెడి పతితో గసరెడి చలముల అలుకకు చలముల అలుకకు చాంగుబళ చక్కని అని పల్లవి రావాలి. కులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ అంటే అమ్మవారి చూపులు చాలా వాడిగా అలా సూటిగా తీక్షణంగా అమ్మవారు చూస్తున్నారట. అలాగే పలుకుల సొలపుల పతితో కసరడి చలముల అలుకకు చాంగుబళ. అమ్మవారు అక్కడ కోపం, అది కూడా అలుకతో కూడిన కోపం, నిజమైన కోపం కాదు. ఆ కోపంతో ఆ పలుకులు ఏవో పలుకులు పలుకుతూ ఉన్నారట. పలుకుల సొలపుల పతితో కసురుతూ పలుకుతున్నారట. అంటే అయ్యవారి మీద అలుకను చూపిస్తున్నారు తన మాటల్లోని చక్కగా చెప్పారు అన్నమాచార్యుల వారు. ఈ చరణం పాడదాం. కులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ కులికెడి మురిపెప్పు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ పలుకుల సొలపుల పతితో గసరెడి చలముల అలుకకు చాంగుబళ పలుకుల సొలపుల పతితో గసరెడి చలముల అలుకకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ. రెండవ చరణం. కిన్నెరతో పతి కిన్నెరతో పతి కెలన నిలుచుతన కెలన నిలుచుతన చన్ను మెరుగులకు చన్ను మెరుగులకు చాంగుబళ చాంగుబళ కిన్నెరతో పతి కెలన నిలుచుతన
కిన్నెరతో పతికెలన నిలుచుతన చన్ను మెరుగులకు చాంగుబళ. చన్ను మెరుగులకు చాంగుబళ. కిన్నెర అంటే వీణ లాంటి తీగలతో ఉండే ఒక వాయిద్యం అనమాట. అమ్మవారు ఆ వాయిద్యాన్ని పట్టుకొని ఆ పతి పక్కన, ఆ అయ్యవారి పక్కన నిలబడి ఉన్నారట. తరువాత ఉన్నతి పతిపై ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన నొరగి నిలుచుతన సన్నపు నడిమికి సన్నపు నడిమికి చాంగుబళ. చాంగుబళ. ఉన్నతి పతిపై ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబళ. సన్నపు నడిమికి చాంగుబళ. ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబళ. ఆ కిన్నెర పట్టుకుని నుంచుని ఉన్న అమ్మవారు ఆ స్వామి మీద ఒరిగి నిలుచున్నారట. ఆ నిలబడిన అమ్మవారిని చూస్తుంటే అసలు ఆవిడ సన్నపు నడిమికి చాంగుబళ అంటే అంత సన్నగా ఉందట అమ్మవారి నడుము. ఈ పాటలో అడుగడుగునా కూడా మనకి లలితా సహస్రనామంలో నామాలు గుర్తొస్తూ ఉంటాయి. అందులో ఒక నామం ఉంటుంది, లక్ష రోమ లతాధార సమున్నేయ మధ్యమ. అంటే అమ్మవారి నడుము చూస్తే అసలు ఉన్నదా లేదా అన్నట్టు అంత సన్నగా ఉంది అని అందులో వసిన్యాది వాగ్దేవతలు చెప్పినట్లు ఇక్కడ దాన్ని అన్వయించారేమో అన్నమాచార్యుల వారు ఇక్కడ అనిపిస్తుంది. ఈ చరణం కలిపి పాడదామా? కిన్నెరతో పతికెలన నిలుచుతన చన్ను మెరుగులకు చాంగుబళ. కిన్నెరతో పతికెలన నిలుచుతన చన్ను మెరుగులకు చాంగుబళ. ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబళ. ఉన్నతి పతిపై నొరగి నిలుచుతన సన్నపు నడిమికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. చివరి చరణం, జందెపు ముత్యపు జందెపు ముత్యపు సరుల హారముల సరుల హారముల చందన గంధికి చందన గంధికి చాంగుబళ. చాంగుబళ. జందెపు ముత్యపు సరుల హారముల జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ. చందన గంధికి చాంగుబళ. ఇక్కడ అమ్మవారు జంధ్యం ఎలా వేసుకుంటారు? ఒక రకంగా వేసుకుంటారు కదా జంధ్యం. దానిలాగా సరుల హారములు అంటే ముత్యాల హారాలు, సరుల హారాలు ఇవన్నీ వేసుకుని ఉన్నారట. చందన గంధి అంటే ఆవిడ నుంచి చందనం లాంటి పరిమళం వస్తూ ఉందట. అటువంటి తల్లికి చాంగుబళ. ఇక్కడ కూడా మనకి ఒక నామం, లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం గుర్తుకొస్తుంది. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత అనే నామంలో చెప్పబడింది. అమ్మవారు రత్నాలతో కూడిన ఆభరణం ఒకటి, ఆ తర్వాత చింతాకు పథకం అంటే చింతాకుల్లాగా ఉండే ఒక పథకాన్ని, ఆ తర్వాత ముత్యాల హారాన్ని, వీటన్నిటినీ ధరించి ఉన్నారు అని చెప్పారు. ఇవన్నీ ఎందుకంటే మనం అలా భావన చేయగానే అమ్మవారి రూపం మన కళ్ళ ముందు కనిపించడానికి అలా అవన్నీ చెప్పబడతాయన్నమాట. అంటే మన మనసులో స్థిరంగా ఆ రూపం నిలబడిపోవడానికి వీటన్నిటినీ కూడా వర్ణిస్తూ ఉంటారు. జందెపు ముత్యపు సరుల హారముల జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ. చందన గంధికి చాంగుబళ. విందై వెంకట విందై వెంకట విభుబెన చినతన విభుబెన చినతన సంధి దండలకు సంధి దండలకు చాంగుబళ. చాంగుబళ. విందై వెంకట విభుబెన చినతన విందై వెంకట విభుబెన చినతన సంధి దండలకు చాంగుబళ. సంధి దండలకు చాంగుబళ. ఈ చివరి చరణం పాడండి. జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ.
జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభు బెడచిన తన సంధి దండలకు చాంగుబళ విందై వెంకట విభు బెడచిన తన సంధి దండలకు చాంగుబళ. సో ఈ లాస్ట్ చరణం ఇలా పాడాక చివరి పల్లవి చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, అది 2 సార్లు పాడి ఒకసారి పాడండి, 2 సార్లు పాడండి దాన్ని. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ అని పాడాక చక్కని తల్లికి చాంగుబళ, 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 చక్కని తల్లికి చాంగుబళ. ఇలా 3 సార్లు పాడి భళ 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 అని ఆపాలి. అప్పుడు మృదంగం కానీ తబలా కానీ ఇలా రిథమ్ ఇన్స్ట్రుమెంట్తో ముక్తా ఇచ్చినప్పుడు వినడానికి చాలా బాగుంటుందన్నమాట. అందులో జానపద శైలి పాట కాబట్టి భళ 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 అంటూ ఎండ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అందంగా ఉంటుంది. అయితే ఇప్పుడు పాట మొత్తం కలిపి పాడదాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆదితాళం వేయమని. అయితే ఏ పాట అయినా కానీ ఆదితాళం ఉన్న పాట మీరు ఇన్స్ట్రుమెంట్స్తో పాడుతున్నప్పుడు ఆదితాళం వేయండి, ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడు ఏకతాళం వేసుకుంటూ పాడండి. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడు పాట పాడి అంటే పల్లవి పాడారనుకుందాం, చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, అదే ఆదితాళం వేస్తే ఇన్ని బీట్స్ సైలెంట్గా ఉండాల్సి వస్తుంది కదా. మనకంటే తెలుసు ఇక్కడ ఆదితాళం వేస్తున్నాం కాబట్టి మనం ఇంతసేపు ఆపామని. ఆ వినేవాళ్ళకి సంగీతం తెలియచ్చు, తెలియకపోవచ్చు ఇప్పుడు ఎందుకు ఇంతసేపు ఆగిపోయింది అని అనుకోకుండా ఏకతాళం వేసి పాడండి మ్యూజిక్ లేనప్పుడు. అదే మీరు ఇన్స్ట్రుమెంట్స్తో తబలా, మృదంగం, వైలిన్, కీబోర్డ్ ఇలాంటివి ఉన్నప్పుడు, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ అంతటిని కూడా వాళ్ళు ఫిల్ చేస్తారు వాళ్ళ మ్యూజిక్తో, కాబట్టి ఆ సైలెన్స్ తెలీదు. కాబట్టి అదే మీరు పాడేటప్పుడు అలా ఆపితే వినడానికి కొంచెం అర్థం కాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏకతాళం వేస్తూ పాడదాం. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ, కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ, పలుకుల సొలపుల పతితో గసరెడి చలముల అలుకకు చాంగుబళ, పలుకుల సొలపుల పతితో గసరెడి చలముల అలుకకు చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ. కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ, కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగుబళ, ఉన్నత
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ విందై వెంకట విభువెనచిన తన సంధి దండలకు చాంగుబళ విందై వెంకట విభువెనచిన తన సంధి దండలకు చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ భళ 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 భళ. అంతే, చాలా సింపుల్ పాట. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు నేర్చుకునే దానికి కొద్దిగా సంగతులు డిఫరెన్స్ ఉంటాయి. కాకపోతే మనం నేర్చుకున్నది సింపుల్గా అందరికీ అర్థమయ్యేట్టు రాగం పోకుండా కరెక్ట్గా పాడగలిగే విధంగా ఈరోజు నేర్చుకున్నాం. ఈ పాటను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. ఆ అమ్మవారి ముందు చక్కగా పాడుకోండి. మరొక వీడియోలో ఇంకొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.